హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితమే ఒక పాట అనే ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి, నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలి అని ఒక అంశం ఏంటంటే, నిజంగా మన జీవితం మన చేతుల్లో ఉంటుందా అన్న దాని గురించి. అయితే దీన్ని మాట్లాడుకునే ముందు ఈరోజు నేను చేసే పనులు ఒక్కసారి చెప్పి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న నేను గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లీన్ చేశాను. అంటే మొత్తం సీలింగ్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. కర్టన్స్ అవన్నీ తీసేసి ఎవ్రీ 6 monthsకి నేను ఒకసారి కర్టన్స్ మారుస్తూ ఉంటాను. పాతవి తీసేసి కొత్త సెట్ వేస్తూ ఉంటాను అన్నమాట. అలాగే ఆ కర్టన్స్ సర్ఫ్లో నానబెట్టి వాష్ చేసేసాను. ఇప్పుడైతే కొత్త సెట్ వేయాలి, కొత్త సెట్ ఆఫ్ కర్టన్స్ వేయాలి. తర్వాత బెడ్షీట్స్ మార్చాలి, దివాన్ కాట్ షీట్ మార్చాలి. అసలు హౌస్ క్లీనింగ్ ఒక ఎత్తు అయితే ఇవన్నీ మళ్ళీ రీసెట్ చేయడం ఒక ఎత్తు అనమాట. సో ఇవన్నీ చేస్తూనే ఇవాల్టి టాపిక్ మనం మాట్లాడుకుందాం. మన జీవితం మన చేతుల్లోనే ఉందా? మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ వాటికి మనం ఎలా స్పందిస్తాం, ఏ నిర్ణయాలు తీసుకుంటాం, ఏ అలవాట్లు పెంచుకుంటాం అనేది మాత్రం చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. మన లైఫ్లో సగానికి పైగా అంశాలు మన చేతుల్లో ఉండవు. అంటే మనం ఎలా పుట్టాలి, తెల్లగా పుట్టాలా, నల్లగా పుట్టాలా, పొడుగ్గా ఉండాలా, పొట్టిగా ఉండాలా, ఇవన్నీ కూడా జీవితంలో మనకు ఎన్నో సమస్యలు, ఎదురు దెబ్బలు ఎదురవుతుంటాయి కదా. వాటన్నిటికీ మనం కారణం కాకపోవచ్చు. కొన్ని మన చేతుల్లో ఉండవు, వాటికి మనం కంట్రోల్ చేయలేము. కానీ సగానికి పైగా మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంటుంది. వాటిల్లో కొన్ని ఏంటంటే, ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాము, ఆ సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మన జీవితాల్లో జరిగేదే తీసుకుంటే, ప్రతి కుటుంబంలోనూ చిన్న పెద్ద అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కావచ్చు, అది సర్వసాధారణం. కానీ ఆ గొడవకి ఆ క్షణంలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మన చేతుల్లో ఉంటుంది. ఆ సందర్భంలో ఆ క్షణంలో మనం ఎలా మాట్లాడాలి, అసలు మౌనంగా ఉండాలా, ప్రశాంతంగా మాట్లాడాలా, లేకపోతే అసలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలా అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ మౌనంగా ఉండొచ్చు అన్నదానికి ప్రతిసారి మౌనంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఆ సిచ్యువేషన్ బట్టి మనం మౌనంగా ఉంటే ఆ గొడవ తగ్గుతుంది అన్నప్పుడు మాత్రం మౌనంగా ఉంటే చాలు. అవసరం ఉన్నప్పుడు కూడా మాట్లాడలేకపోతే ఇంకా మనుషులు మనల్ని చేతకాని వాళ్ళ కింద లెక్కేస్తారన్నమాట. ఎదుటివారి ప్రవర్తనను మనం ఎప్పుడూ నియంత్రించలేము, కానీ మన మాటలను, మన ప్రతిస్పందనని మాత్రం మనం ఎప్పుడూ నియంత్రించుకోగలుగుతాం. అంటే జీవితం మన చేతుల్లో ఉన్నట్టే కదా. ఇంకా కొన్ని క్వాలిటీస్ మనం రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే మన జీవితం మనం చేతుల్లో ఉండడానికి ఇది చాలా సహాయపడుతుంది. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే ఓపిక. ఓపిక జీవితాన్ని మార్చే ఒక గొప్ప శక్తి. ఇది మనకు పుట్టినప్పటి నుంచి మనకేం రాదు. మన కుటుంబం, మన సమాజం, మన అవసరాలు మనల్ని ఓపికకు అలవాటు చేస్తాయి. అది మనతో పాటే పెరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, పెళ్ళి కాకముందు మన ఓపిక ఎంత ఉండేది, అయిన తర్వాత అది కొంచెం పెరుగుతుంది, పిల్లలు పుట్టాక చాలా పెరుగుతుంది. అంటే అదంతా మనం పెంచుకున్న అలవాటే కదా. ఒక్క విషయం అయితే నిజం,
ఓపికతో మనం వేరే వాళ్ళను మార్చొచ్చు, మార్చలేకపోవచ్చు. కానీ ఓపికతో మనల్ని మనం మాత్రం ఖచ్చితంగా మార్చుకోగలం. కాబట్టి ఓపిక మనకు అది బలహీనత కాదు. అది మనిషికి ఉన్న గొప్ప బలం. ఆ ఓపికను పెంచుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉన్నప్పుడు, మన జీవితం కూడా మన చేతుల్లోనే ఉన్నట్టే కదా! రెండవదేంటంటే, ప్రతి పని కూడా 100% పర్ఫెక్షన్‌తో చెయ్యాలి అన్న ఆలోచన మాత్రం వద్దు. 100% పర్ఫెక్షన్ ఎవ్వరిలోనూ ఉండదు. కానీ మన 100% మాత్రం ఆ పనిలో పెట్టాలని మాత్రం అనుకోవాలి. ఇలాగా 100% పర్ఫెక్షన్‌తో చేయాలి అనుకున్నప్పుడు మనకు స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఆ పని చూస్తేనే మనకు భయం వేస్తుంది. కాబట్టి అసలు మొదలుపెట్టడమే కష్టమవుతుంది. పూర్తి పరిపూర్ణత కోరుకుంటే అసలు పనులే మొదలవ్వవన్నమాట. ఇది మన ఆడవాళ్ళ విషయానికే అన్వయించుకుంటే, అంటే హౌస్ వైఫ్ అయినా కానీ, వర్కింగ్ ఉమెన్ అయినా కానీ, వంట నేర్చుకునే టైంలో మనం ఇంతే పర్ఫెక్ట్‌గా వంట చేసేవాళ్ళమా? పెళ్ళైన కొత్తల్లో మనం ఇంతే పర్ఫెక్ట్‌గా అన్నీ మేనేజ్ చేసేవాళ్ళమా? పెళ్ళైన కొత్తల్లో మనం ఇంతే పర్ఫెక్ట్‌గా క్లీనింగ్ అన్నీ చూసుకునేవాళ్ళమా? లేదు కదా! అంటే రోజు రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. చేసిన వాటిల్లో తప్పులను తెలుసుకొని నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అని తెలుసుకున్న తర్వాతే కదా మనం ఇక్కడున్నాము. ఫస్ట్ డే నుంచే మనం 100% పర్ఫెక్షన్‌తో చేయాలి అనుకున్నప్పుడు ఈ పనులన్నీ మనం ఇంతలా నేర్చుకునే వాళ్ళం కాదేమో. ఈ పనిని చూసి భయపడిపోయే వాళ్ళమేమో కదా! కాబట్టి 100% పర్ఫెక్షన్‌తో ఒక పని చేయడం కన్నా మన 100% ఎఫర్ట్స్ ఒక పనిలో పెట్టడం మన చేతుల్లో ఉంది. ఇంకా మూడవ విషయానికొస్తే కంపారిజన్. మన లైఫ్‌ని ఇతరుల లైఫ్‌తో పోల్చి చూడడం. పోల్చుకోవడం తప్పు కాదు. కానీ ఎలాంటి విషయాల్లో పోల్చుకుంటున్నాం అనేది మాత్రం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఫర్ సపోజ్ కొందరు హౌస్ వైఫ్స్ తమ లైఫ్‌ని వర్కింగ్ ఉమెన్‌తో పోల్చుకుంటూ ఉంటారు. తను హ్యాపీగా ఎర్న్ చేస్తుంది. మంచి మంచి బట్టలు కొనుక్కుంటుంది. నగలు కొనుక్కుంటుంది. నేను అలా లేను కదా! అని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఆ వర్కింగ్ ఉమెన్‌ని కదిపితే తను నేను నీలాగా పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నాను. ఇల్లు అనుకున్న విధంగా సర్దుకోలేకపోతున్నాను అని తన లైఫ్‌ని హౌస్ వైఫ్ లైఫ్‌తో కంపేర్ చేసుకుంటుంది. అదే కంపారిజన్ తను అంత బిజీగా ఉన్నా కానీ, వర్క్ చేస్తూ ఉన్నా కానీ, రోజు అరగంట వాకింగ్‌కి వెళ్తుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది. నేను కూడా అలా చెయ్యాలి అనుకుంటే ఆ పోలిక మన జీవితాన్ని మార్చగలుగుతుంది. కాబట్టి ఎలాంటి విషయాల్లో పోల్చుకోవాలి అన్నది మన చేతుల్లోనే ఉంది కదా! ఇంకా నాలుగవది, ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, ఇది చిన్న పనే కదా! దీనివల్ల మనకు ఎలాంటి మార్పు ఉంటుంది? ఎంత మార్పు ఉంటుంది? అని. కానీ ఈరోజు మొదలుపెట్టిన ఒక చిన్న పని కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అది పెద్ద మార్పుకి దారితీస్తుంది. మనకు తెలిసిన ఒక ఉదాహరణే చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఎంతోమంది రోజు లేసి ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం ఒక 10 నిమిషాలైనా లేసి ఎక్సర్సైజ్ చేయాలి. దానికోసం ఒక అరగంట ముందు లేవాలి అని చాలాసార్లు అనుకుంటాం. రేపు చేద్దాం అని వాయిదా వేస్తుంటాం. కానీ ఆ 10 నిమిషాల ఎక్సర్సైజే మనకు 2 రోజుల తర్వాత అంత మార్పు తెలీదు. 3 రోజుల తర్వాత అంత మార్పు తెలియకపోవచ్చు. కానీ కంటిన్యూయస్‌గా ఒక 3 మంత్స్, 6 నెలలు చేస్తే మన బాడీలో ఎంత మార్పొస్తుంది, మనం ఎంత యాక్టివ్‌గా ఉంటాము అన్నదాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అది చిన్న పనే కదా అనిపిస్తుంది ఆ రోజుకి. కానీ ఒక 6 నెలల తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఈ చిన్న పని మనకు ఎంత మార్పు తెచ్చింది అని. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో
మన చేతిలో లేనిది ఏదైనా ఉందా అంటే అరగంట ముందు లేసే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. 10 నిమిషాలు ఎక్సర్సైజ్‌కి కేటాయించే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఆ అరగంట ముందు లేవడానికి మన డేని ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి చాలా పనులు మనకు మొదట్లో చిన్నవిగానే అనిపిస్తాయి. కానీ అవి రోజు క్రమం తప్పకుండా పాటించేటప్పటికి ఒక మంచి డైలీ రొటీన్‌ని ఫాలో అయ్యేలాగా మనల్ని అవి మలుస్తాయి. కాబట్టి చిన్న చిన్న పనులు మొదలుపెట్టే ప్రయత్నం మన చేతుల్లో ఉంది. కాబట్టి మన జీవితంలో జరిగే సగానికి పైగా అంశాలు మన చేతుల్లో ఉండవు, మన కంట్రోల్‌లో ఉండవు. కానీ మిగతా సగం అంశాలు మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో, మన నియంత్రణలోనే ఉంటాయి. ఈ వీడియో చూసిన చాలామంది అనుకోవచ్చు, చెప్పడం చాలా సులువే కానీ ఇవన్నీ పాటించడం చాలా కష్టమని. నిజమే. కానీ మన జీవితం మనం అనుకున్నట్టు ఉండాలంటే అందులో మన ప్రయత్నం కూడా ఉండాలి కదా. ఇవన్నీ కూడా ఎక్కడో స్కూల్ బుక్స్‌లోనో లేకపోతే ఎవరన్నా చెప్తే తెలిసేటివి కావండి. ఇవి మన జీవితంలో మనం సొంత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలే. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ సుప్రజ.